హలో అందరికీ నమస్తే అండి. 14వ పాసురం భావార్థం. ఏమోయి మీ పెరడునందున తోటలో గల ఒక దిగుడు బావిలో సూర్యోదయాన్ని వీక్షించి ముదమునందడి ఎర్రన కలువ పూలు చిరునవ్వులు చిందించున్నట్లు విచ్చియున్నవి. కలువల రేడు చంద్రుని విరహమునకు ఓర్వలేని నల్ల కలువలు ముడుచుకునిపోయినవి. కాషాయ వస్త్రధారులే స్వచ్ఛమైన ప్రకాశము గల దంతములు గల తపస్యాలురు సన్యాసులు అందరున్నూ లేక ఆ వేషధారులైన తామస దేవతారాధకులను తమ యొక్క ఆలయముల తలుపుల తాళములు తెరచుటకై వెడల్చున్నారు. ఆరాధన సమర్పించుటకు ఏగుచున్నారు. పరిపూర్ణమైన దాని వలె మేము లేవక ముందుగానే వచ్చి మమ్ము లేపెదనని మాట ఇచ్చి ఉంటివి గదా, చాలులే, ఇకనైనా లేవవమ్మా, లేచి రావమ్మా, కొంచెమైనను సిగ్గు లేకుండానే నీకు మాటలను చెప్పుటయందు చక్కని నేర్పరితనము మాత్రము కలిగి ఉంటివి. అట్టి నేర్పును పనియందు కూడా చూపవలదా ఏమి? శంఖము చక్రము వంటి ఆయుధములను ధరించిన విశాలముగు శ్రీహస్తము కలిగి పంకజనేత్రములు కలిగిన పుండరీకాక్షును గూర్చి కీర్తించుకుంటూ వెడలుటకు వెంటనే మాతో కూడుమా అని 9వ గోపికను లేపినారు. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణియే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఓం నమో భగవతే వాసుదేవాయ.